మళ్ళీ ఈ 400-500 మంది పిల్లల్లో కూడా ఫైనల్గా వచ్చే వరకు ఒక 40 నుంచి 45 మంది పాస్ అవుతున్నారు. అంటే ఫైనల్ అవుట్పుట్కి వచ్చే వరకు 40, మరీ అంత తక్కువ అని కూడా ఏం కాదు. అయితే బీహార్తో పోల్చినప్పుడు నేను తక్కువే అంట. బీహార్లో చూడండి, ప్రతి ఒక 10 మంది ఐఏఎస్లు ఉన్నారంటే అందులో ఒక బీహారీ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇయర్ 100 పోస్టులు ఉన్నాయంటే 10 ఐఏఎస్లు వాళ్ళకే ఉంటాయి, ఐఏఎస్లే ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఓన్లీ ఐఏఎస్లే ఉంటాయి. ఓకే, వాళ్ళు జనరల్గా మనం ఏమనుకుంటాం, బీహార్ అనే రాష్ట్రం ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, పొలిటికల్లీ బ్యాక్వర్డ్ స్టేట్ అంటాం. బట్ ఇన్ సివిల్ సర్వీసెస్ వాళ్ళ రిజల్ట్స్ అబ్నార్మల్గా ఉంటాయి. రీజన్ ఏంటంటే వాళ్ళ మదర్ టంగ్ కూడా ఒక రీజన్ కావచ్చు. రెండవది, నార్త్కు సౌత్లో నేను చూసిన డిఫరెన్స్లో ఒకటి ఏంటంటే, మన జీవితం మొత్తం ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, బయాలజీ అనే దాంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని గుర్తించుకొనే పనిచేస్తారు. అరే కవి కిసే మీలో ఏమంటారు ఆ పిల్లలు, క్యావర్ అంటే నా సర్కారీ నౌకరీకనే తయారీ అవరం. సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అన్న యాంగిల్ కనిపిస్తూనే వస్తుంటుంది వాళ్ళకి. మన దగ్గర ఇదొక, నేను ఇందాక చెప్పాను కదా, బీటెక్ తర్వాత అడిషనల్ ఒక కోర్స్ లాగా లేకపోతే డిప్లొమా లాగా ఏదో చూస్తున్నారు వీళ్ళు. అట్లా కాదు, ఇది సీరియస్గా మీరు తీసుకుంటేనే పాస్ అవుతారు, లేకపోతే అసలు రావద్దని చెప్తా. మీరు మీ టైం వేస్ట్, మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్, వాళ్ళ కళలు వేస్ట్. మీరు సీరియస్గా చదవాలనుకుంటేనే